అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రాజు అందిస్తారు. రాజు. థ్యాంక్ యూ జ్యోతి. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ మూడు పార్టీల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. కానీ ఒకేసారి చూసుకున్నట్లయితే పార్లమెంట్ ఎన్నికల సమయంలో పూర్తిగా అసెంబ్లీ ఎన్నికలు అయిపోయిన తర్వాత బీఆర్ఎస్ సైలెంట్ అయిపోయింది. ఇప్పుడు కానీ పార్లమెంట్ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ బీజేపీ, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం రోజు రోజుకు పెరిగిపోతుంది. దీనికి కాళేశ్వరం, మేడిగడ్డ ప్రాజెక్టు కారణమని తెలుస్తుంది. ఎందుకంటే రీసెంట్గా మేడిగడ్డ, కాళేశ్వరం ప్రాజెక్టును విజిట్ చేసినారు మంత్రులు. ఇటు కాంగ్రెస్ సంబంధించిన మంత్రులు, ఇటు తుమ్మల కావచ్చు, అది పొంగులేటి శ్రీనివాసరెడ్డి కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా పొన్నం ప్రభాకర్ కావచ్చు, అదేవిధంగా అధికారులు కూడా మొత్తం విజిట్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతి ప్రాజెక్ట్ అని ఎన్నికల సమయంలో ఆరోపణలు చేశారు. అది పూర్తి స్థాయిలో విజిట్ చేసి దానిపైన విచారణ చేపడతామని కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు చెప్పింది. అధికారం వచ్చిన తర్వాత కూడా చెప్పడం జరిగింది. సో మొన్న రీసెంట్గా విజిట్ చేసినప్పుడు, అంటే మంత్రులు అక్కడిపై విజిట్ చేసిన సమయంలో కూడా అక్కడ ఉన్న సిచ్యువేషన్ వివరించే ప్రయత్నం చేశారు. కాళేశ్వరం పూర్తిగా అవినీతిమయంగా పేరుకుపోయింది. బీఆర్ఎస్, బీజేపీ రెండు ఒకటే అని కూడా మంత్రులు చెప్తున్నారు. కానీ కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు ఒకటి అని కూడా నిన్న కిషన్ రెడ్డి చేసిన కామెంట్స్పై కాంగ్రెస్ నేతలు బగ్గుమంటున్నారు. కాంగ్రెస్ సంబంధించిన మంత్రులు అయితే చాలా ఫైర్ అవుతున్న సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. ఎందుకంటే ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఈ రెండు పార్టీల మధ్య మాటల యుద్ధానికి దారితీసిందని చెప్పాలి. ఒకానొక సమయంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, కిషన్ రెడ్డికి అసలు సెన్స్ ఉందా అనేది కూడా కామెంట్ చేయడం జరిగింది. ఎందుకంటే అటు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది, మొన్నటి వరకు రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలో ఉంది. బీఆర్ఎస్ పై విమర్శలు చాలా వరకు బీజేపీ నేతలు చేశారు, ఇటు కాంగ్రెస్ నేతలు కూడా చేశారు. కానీ కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలో లేదు. కానీ కాంగ్రెస్ అధికారంలో లేనప్పటికీ కూడా విమర్శలు చేయడంలో ఎక్కడ తగ్గలేదు. ఎక్కడ బీఆర్ఎస్ కావచ్చు, అటు బీజేపీలో కావచ్చు, రెండింటిపై విమర్శల అస్త్రాలను సంధించారు. కానీ కాంగ్రెస్ ప్రజెంట్ రాష్ట్రంలో అధికారంలో వచ్చింది, దానిపైన విచారణ చేయిస్తాం, కాళేశ్వరం అవినీతి ప్రాజెక్ట్ అని మొదటి నుంచి చెప్పాం, దానిపైన జ్యుడిషియరీ ఎంక్వైరీ చేస్తామని కూడా మొన్న రీసెంట్గా ప్రకటన చేశారు. కానీ బీఆర్ఎస్ పైన విమర్శలు చేశారు, కానీ విచారణ చేయడంలో కేంద్రంలో ఉన్న బీజేపీ మాత్రం పూర్తిగా విఫలమైపోయింది. వాళ్ళు ఇద్దరు ఒకటే అనేది దీన్ని బట్టి చూస్తే స్పష్టమైపోయింది. కిషన్ రెడ్డికి కనీసం సెన్స్ కూడా లేదు. ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు కూడా కేంద్రంలో ఉన్న ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వంతో, కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వంతో ఇక్కడ రాష్ట్రంలో ఉన్న మొన్నటి వరకు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పైన ఎందుకు విచారణ చేపట్టలేదు అంటే కేంద్ర మంత్రులు హైదరాబాద్కు వచ్చినప్పుడల్లా కేసీఆర్ కావచ్చు, కేసీఆర్ పాలనపై కావచ్చు విమర్శలు చేశారు. కాళేశ్వరం ఏటీఎం అని చెప్పారు. అదేవిధంగా కవిత లిక్కర్ స్కామ్లో ఇరికిన కవిత కూడా త్వరలోనే జైలుకు వెళ్తుందని కూడా విమర్శలు చేశారు బీజేపీ నేతలు. బీజేపీ అప్పుడున్న ప్రెసిడెంట్ గా ఉన్న బండి సంజయ్ కావచ్చు, కిషన్ రెడ్డి కావచ్చు, చాలామంది నేతలు విమర్శలు చేశారు. కానీ వారిపైన చర్యలు తీసుకోపోలేదు. అంటే వాళ్ళు రెండు ఒకటే ఎన్నికల సమయంలోనే మాటల ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు కాబట్టి. కానీ వాళ్ళిద్దరూ ఒకటే. ఎగ్జాంపుల్గా మొన్న రీసెంట్గా అసెంబ్లీ ఎన్నికల సమయంలో చూసుకున్నట్లయితే గోషామాల్ నుంచి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఉంది, బీజేపీ నుంచి ఉంది. కానీ ఎంఐఎం ఎందుకు అక్కడ బరిలోకి దింపలేదు, కానీ జూబ్లీస్ నుంచి వెళ్ళి ఎంఐఎం బరిలోకి దింపింది అంటే దానికి కారణం ఏంటిది? ఇటు ఎంఐఎం, బీజేపీ, బీఆర్ఎస్ మూడు పార్టీలు ఒకటే అనేది నిన్న మంత్రులు, ఇద్దరు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా పొన్నం ప్రభాకర్ వీళ్ళిద్దరూ విమర్శలు చేశారు. అటు పార్టీలు ఎన్నికల సమయంలో తిట్టుకోవడం తప్పితే కానీ అవినీతి చేయడంలో కావచ్చు, దాచుకోవడం, దోచుకోవడంలో మాత్రం ఈ మూడు పార్టీలు మొన్నటి వరకు కలిసే పనిచేశాయి అనేది కూడా నిన్న పొన్నం ప్రభాకర్ మంత్రి నిన్న ప్రెస్ మీట్ పెట్టి చేశారు. జ్యుడిషియల్ ఎంక్వైరీకి ఇస్తాం అని కూడా చేశారు. అయితే దమ్ముంటే కిషన్ రెడ్డికి, కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డికి సిబిఐకి ఎంక్వైరీకి, కాళేశ్వరం పైన సిబిఐ ఎంక్వైరీకి ఎందుకు చేయలేదు, ఎందుకు లేఖ రాయలేదని కూడా వీళ్ళిద్దరూ మంత్రులు కూడా ఆరోపణ చేశారు. సో మొత్తం కాళేశ్వరం ప్రాజెక్ట్ చుట్టూ రాజకీయం అయితే హీటెక్కుతున్న సిచ్యువేషన్ అయితే ఉంటుంది. పార్లమెంటు ఎన్నికల సమయంలో ఇటు బీజేపీ
కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం అయితే రోజు రోజుకు పెరిగిపోతుంది. ఒకరిపై ఒకరు ఫైర్ అవుతున్న సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. వాస్తవంగా కాంగ్రెస్ నేతలు మొన్నటి వరకు అధికారంలో లేనప్పుడు కూడా విమర్శలు చేశారు. అటు బీజేపీపై విమర్శలు చేశారు, అంటే ఉన్న సిచ్యువేషన్ బట్టి సందర్భాన్ని బట్టి విమర్శలు చేశారు. అదేవిధంగా అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పైన, అవినీతి పైన కావచ్చు, దళిత బంధు కావచ్చు, అదేవిధంగా మిగతా అంశాల పైన కావచ్చు విమర్శలు చేస్తారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వాటిపైన విచారణ చేపడతామని కూడా స్పష్టం చేశారు. కానీ వీళ్ళు విమర్శన చేయడానికి కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు ఒకటే, ఇది జ్యుడిషియరీ ఎంక్వైరీ పేరుతో కాలయాపన చేసే ప్రయత్నం చేస్తున్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య ఎంఐఎం ఒప్పందం కుదిర్చిందని నిన్న కిషన్ రెడ్డి చేసిన మాటలపై చాలా సీరియస్ అవుతున్న సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. ఇప్పటివరకు అయితే ఇద్దరు మంత్రులు కిషన్ రెడ్డిపై కామెంట్స్పై బగ్గుమన్నారు, నిన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. ఇక మరికొంతమంది కాంగ్రెస్ సంబంధించిన నేతలు కూడా ఫైర్ అవుతున్న సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. కావాలనే బీజేపీకి సంబంధించిన నేతలు కావచ్చు, కిషన్ రెడ్డి కావచ్చు, కావాలనే రాద్ధాంతం చేస్తున్నారు. వాళ్లకు బీఆర్ఎస్తో ఒప్పందం కావచ్చు, అంతర్గతంగా ఒప్పందం ఉన్నా లేనట్టు నటించడానికి ఇలాంటి కామెంట్ చేస్తున్న సిచ్యువేషన్ అయితే కనబడుతుంది అనేది వాళ్ళు కూడా చెప్తున్నారు. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికలు త్వరలో రాబోతున్నాయి. ప్రజల్లో బీఆర్ఎస్ బీజేపీ మధ్య ఒప్పందం లేదు అనేది ఒకటి తెలపడానికే ఇలాంటి కామెంట్ చేస్తున్నారే తప్పితే కానీ ఆ బీఆర్ఎస్ బీజేపీ రెండు అసెంబ్లీ ఎన్నికల సమయంలో కావచ్చు, పార్లమెంట్ ఎన్నికల సమయం ఆసన్నం అవుతుంది కాబట్టి వాళ్ళు ఇద్దరు అంతర్గతంగా ఒప్పందంలో భాగంగానే వాళ్ళ యాటిట్యూడ్ కావచ్చు, వాళ్ళ యొక్క మాటలు కావచ్చు ఆ విధంగా ఉన్నాయని కూడా కాంగ్రెస్ నేతలు అయితే చెప్తున్నారు. సో కాంగ్రెస్ బీఆర్ఎస్ సైలెంట్ అయితే కాంగ్రెస్ బీజేపీ మధ్య రోజు రోజుకైతే మాటల యుద్ధం పెరిగే అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టు ఇష్యూ ఒక్కటే కాదు, మిగతా అంశాలు అన్ని అంశాలపైన కూడా, ఎందుకంటే అభ్యాసం కింద 6 గ్యారంటీలు కూడా అమలు చేస్తామని కూడా కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. దానికి సంబంధించిన అప్లికేషన్స్ కూడా ప్రభుత్వం నుంచి డిస్ట్రిబ్యూషన్ అవుతున్నాయి. ఆ విషయంలో కూడా బీఆర్ఎస్ నేతలు ఒకవైపు విమర్శలు చేస్తుంటే దానికి తోడుగా బీజేపీ నేతలు కూడా, బీజేపీకి సంబంధించిన నాయకులు కూడా విమర్శలు చేయడం పట్ల కాంగ్రెస్ నేతలు చాలా సీరియస్ అవుతున్నారు. అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నెల రోజులు కాకముందే మీరు ఇట్లా విమర్శలు చేస్తే, గత 10 ఏళ్ళుగా ఇటు రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలో ఉంది, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది, రాష్ట్రంలో మొత్తం రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చిన కేసీఆర్ పైన ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఆ కాళేశ్వరము ఏటింగా మారిందని కేంద్ర మంత్రులు, జాతీయ అధ్యక్షుడు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా వచ్చినప్పుడు కాళేశ్వరం ఏటీఎంగా మారిందని ఆరోపణలు చేశారు. మోడీ కూడా ఆరోపణలు చేశారు, కేంద్ర మంత్రులు వచ్చినప్పుడు ఆరోపణలు చేశారు. కానీ ఏ రోజు చర్యలు ఎందుకు తీసుకోలేదు? మీరు బీఆర్ఎస్ బీజేపీ ఒకటి కాదా అనేది కూడా కాంగ్రెస్ వాళ్ళ నేతలు చెప్తున్న వాదన. సో చూడాలి ఈ ఇష్యూ ఎంత దూరం వెళ్తుంది. ఎందుకంటే ముందు పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రెండు జాతీయ పార్టీల నేతల మాటలు రాష్ట్రంలో పొలిటికల్ హీట్ను మరింత పెంచేలాగా కనబడుతున్న సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. జ్యోతి.